హలో నాన్న, ఏం చేస్తున్నావురా? మామిడి పళ్ళు అవి తింటున్నారా? ఓకే, ఇలా రండి, కూర్చోండి. నేను అయితే ఈరోజు మంచి జామ పళ్ళు కథలు చెప్పుకుందామా? కూర్చోండి. ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రవి, మళ్ళీ వేణు అని చెప్పి అన్నదమ్ములు ఉన్నారనమాట. ఇద్దరు వాళ్ళు చక్కగా ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరిలోకి రవి కన్నా వాళ్ళ తమ్ముడు వేణు చాలా అల్లరి ఎక్కువ చేస్తుంటే ఒకరోజు రవి చదువుకుంటూ ఉంటే వాళ్ళ తమ్ముడైన వేణు వచ్చి, అన్నయ్య మనం వెళ్ళి ఆడుకుందాందా అంటాడు. అప్పుడు వాళ్ళ అన్న రవి, నేను రాను, నేను చదువుకోవాలి అని చెప్తాడు. కానీ వేణు అంటాడు, మనము ఆడుకోవద్దులే, పక్క ఇంట్లో మంచి జామ చెట్టు ఉంది, దాని నిండా పళ్ళు ఉన్నాయి, మనం కోసుకుందాం దాని వాళ్ళ అన్నని పిలుస్తాడు రవిని. దానికి కూడా వాళ్ళ అన్న అంటాడు, తప్పు, మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడగకుండా మనము పళ్ళు కొయ్యకూడదు అని చెప్పినా కూడా వేణు అల్లరివాడు కదా, పక్కకెళ్ళి ఇంటికి వెళ్ళి చెట్టు ఎక్కి పూలన్నీ, చెట్లులో ఉండే పళ్ళు అన్నీ కోసేస్తూ ఉంటాడు. ఈ లోపుని ఆ పక్క ఇంట్లో వాళ్ళ మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ పేరు సూర్యం మాస్టర్. ఆయనకు ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది. అది భో 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 అని చెప్పి ఈ వేణు చెట్టు ఎక్కి కాయలు కోస్తుంటే శబ్దం అవుతుంది కదా, ఆ శబ్దానికి చెట్టు కింద నించొని అరుస్తూ ఉంటుంది పైకి చూస్తూ. ఇది చూసిన సూర్య మాస్టర్ గారు గబగబా చెట్టు దగ్గరికి వచ్చి, ఏంటి చెట్టు పైన జరుగుతోంది, కుక్క అరుస్తోంది ఏంటి అని చెప్పి వచ్చి చూస్తారు. అప్పుడు వేణు ఏమోను చెట్టు పైన కూర్చొని కాయలన్నీ కోస్తుంటే సూర్య మాస్టర్ గారు ఆయన మెల్లిగా దించి, వేణు తప్పు కదా నాన్న, మాకు అడగకుండా నువ్వు చెట్టు ఎక్కి కొయ్యడం తప్పు. ఒకటి, చెట్టుపై నుంచి కింద పడిపోయావు అనుకో దెబ్బ తగులుతుంది కదా నాన్న అని చెప్పి మెల్లిగా మందలించి ఇంట్లోకి తీసుకొచ్చి చక్కగా మిగతా పళ్ళు అన్ని రకాలు పెట్టి, ఆ వేణు కూడా ఇంకా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అన్నకి వాళ్ళందరికి ఇచ్చేటట్టుగా ఇంకొంచెం పళ్ళు ఎక్కువ ఇచ్చి, అలాగే జామ చెట్టు, మామిడి చెట్టు, అన్ని రకాల చెట్లు, చిన్న చిన్న చెట్లన్నీ వేణుకి ఇచ్చి, వేణు మీ పెరట్లో కూడా ఈ చెట్లు వేసుకోండి, చక్కగా పెద్ద అవుతే నువ్వు కూడా ఇలాగే మాలాగే అందరికీ పంచొచ్చు అని చెప్పి అంటాడు. మాస్టర్ అనగానే వేణు కొంచెం సిగ్గుపడతాడు. అయ్యయ్యో, నేను ఇలా చేయడం తప్పు కదా నేను అని చెప్పి మాస్టర్ గారు ఇచ్చిన పళ్ళని పట్టుకొని ఇంటికి వెళ్ళి ఆ పళ్ళు అన్నకి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చి పెరట్లో చెట్లు అవి పాతి ఆ చెట్టుకి రోజు నీళ్లు పోస్తూ పెంచుతాడు. పెంచిన తర్వాత అవి కూడా పూలు పళ్ళు అన్నీ వస్తాయన్నమాట. ఆ పళ్ళని తన ఇంట్లో వాళ్ళ అన్నయ్యకి అమ్మకి అందరికీ పెట్టి తను మళ్ళీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తాడు. ఇది చాలా బాగుంది కదా ఇలాగా. కనుక మనం కూడా వీళ్ళవి వాళ్ళవి తీసుకోకుండా మనమే చెట్లు పెంచి మనమే తయారు చేసి ఇంకోళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది కదా. మనం కూడా ఆ పని చేద్దామా? అయితే బయలుదేరండి నాన్న, బయలుదేరండి. ఓకే.